హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మనం పాస్తా చేసుకుందాం. అది ఎలా చేసుకుందామో చూద్దామండి. నేను ముందుగానే పాస్తాని వాటర్లో ఉడికించి పెట్టేసుకున్నాను. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలండి. ఇవి ఉడికేటప్పుడు ఉప్పు కూడా వేసి ఉడికించి పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి: క్యారెట్, క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, పుదీనా అంటే కొత్తిమీర లేదండి, క్యాబేజీ, ఒక పచ్చిమిరకాయ అండి, ఇదిగోండి జింజరు, గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేగుతుందండి. ఇదిగోండి జింజరు కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేసేస్తున్నాను. ఇలా ఓన్లీ టాస్ చేసుకుంటూ ఉండాలండి. చూసారా, వేగుతున్నాయి. అప్పుడే క్యాబేజీ వేసేసుకోవాలి. పిల్లలకి స్నాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్ కింద పెట్టచ్చు, మార్నింగ్ పెట్టచ్చు. ఏంటంటే కూరగాయలు మొత్తం దీంట్లోనే ఉంటాయి కదండి, అందుకని ఇష్టంగా తింటారు. ట్రై చేయండి తప్పకుండా. నా స్టైల్లో చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి. ఆనియన్స్ కూడా వేసేసానండి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, టమోటాలు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ బాగా వేగాలి. మగ్గించుకోవద్దండి, హైలో పెట్టి వేపుకుంటే అయిపోతుంది. అది హాఫ్ బాయిల్ అంటారు కదండి, అట్లా హాఫ్ బాయిల్లో ఉంటేనే బాగుంటుంది. ఇవి వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే తక్కువే వేసుకుంటున్నాను, ఉప్పు ఎక్కువ వాడకూడదు అంటున్నారని. మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. చూసారు కదండి, పాస్తా నేను ఇవి తీసుకున్నాను. ఇవేంటో తెలుసుగా, అంటే కొన్ని మైదాతో తయారు చేస్తారండి, ఇది గోధుమలతో తయారు చేసింది. చూసుకొని తీసుకోండి. కొంచెం కారం వేస్తున్నాను చూడండి. కొంచెం జీలకర్ర పొడి, నేను హోమ్ మేడ్దే వేస్తున్నానండి జీలకర్ర. కొంచెం ధనియా పొడి అండి, ఇది కూడా హోమ్ మేడ్దే. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. చూసారా, వేగిపోయాయి. ఇప్పుడు పాస్తా వేసేద్దాం. చూడండి, పాస్తా వేసేసాను. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసేద్దామండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ లేదండి. కొంచెం టమాటా కచప్ వేస్తున్నానండి. కలబెట్టేసుకోండి. అయిపోయింది, పాస్తా రెడీ అయిపోయిందండి. ఇంతే సింపుల్, ఎంతో టైం పట్టదండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేనైతే ఇలాగే చేస్తానండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో చెప్పండి, తెలియజేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.